మనం అన్నిట్లో ఏలు పెట్టి వాసన చూసే బతుకులు ఇట్నే ఉంటాయన్నా. నువ్వు ఇకనైనా మనం ఏదో మాట్లాడుతున్నాము, మనం ఏదో జగనన్నను మెప్పించాలా ఒప్పించాలా అనేటువంటి పనిలో నువ్వు ఎందుకున్నావు. అదేవిధంగా చూస్తే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా హత్యలు, ఏ విధంగా మనం ప్లాన్లు గీసేవాళ్ళం, ఏ విధంగా అక్రమంగా కేసులు కట్టేటువంటి వాళ్ళం, ఏ విధంగా అధికారులు భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళం, ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఉండేది, ఏ విధంగా వ్యవస్థలు పనిచేసేటి, అధికారులు ఎవడైనా సరే మనకు ఎదురు చెప్పేటువంటి ప్రయత్నమైనా చేస్తాడో పోని, ఏ విధంగా ఇసుక, ఏ విధంగా మైనింగు, ఏ విధంగా అక్రమ రవాణా, ఈ గంజాయి ధరలు ఇచ్చేవాళ్ళం. గంజాయి దేశంలో ఎక్కడ పట్టుబడ్డా దీని నాలుగు మూలాలు ఎక్కడ అంటే వైజాగ్ని కేంద్రంగా మార్చినటువంటి చరిత్ర మన వైసీపీ పార్టీది. అదేవిధంగా చూసుకుంటే ఎర్రచందనం అక్రమ రవాణా ఏ విధంగా జరిగేది, ఏ విధంగా ఇసుక, ఏ విధంగా మైనింగ్లు జరిగినాయి, ఇవన్నీ ఎవడికి తెలియదు. అమ్మని రాబాబన్న, నువ్వు కొద్దిగా సోయలో ఉండి మాట్లాడు. మన బతుకంతా ఏంది మసాజులు చేసుకోవటం, మసాజ్కు ఇంకొకదానికి తేడా తెలియనటువంటి నువ్వు ఈరోజు వచ్చి ఐటీ గురించి, విద్యారంగం గురించి, రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలు, పరిస్థితుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే దేంతో నవ్వుతున్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకో, బాగుంటుంది. మనం ఎంతసేపటికి ఎవడో దారే దాని మన బతుక్కి మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఆ యూట్యూబ్ ఛానల్లో అయినా సరే నీ యొక్క భావాలు, నీ యొక్క ఏదైతే ఉన్నదో నీ మనసులో అనిపించేది నువ్వు మాట్లాడగలిగే దమ్ము ఉన్నదా? తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేపర్ రావాలా, మూసుకొని ఇవి మాత్రమే మాట్లాడంటే రంధ్రాలు మూసుకొని మాట్లాడేటువంటి నువ్వు కూడా ఈ విధంగా మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉన్నది. అమ్మన్ రాంబాబు గారు, సరే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి నేనేం తెలియజేస్తాను అంటే, మా పార్టీలో ఉండేటువంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా మాకేదో అంటే ఈయనకు గతంలో మంత్రి పదవి ఇచ్చినారు. మంత్రి పదవి ఇచ్చితే ఈయన మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఏనాడు కూడా ఆ శాఖకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయనటువంటి ఈ బేవకూఫు ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. సరే మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనకు రాబోయే రోజులు ఏదన్నా మంచి పదవి వచ్చాదనే ఏమన్నా ఆలోచనతో మాట్లాడుతున్నాడా, లేకుంటా ఉంటే జగనన్నను సంతోషపెట్టాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అనేది మీకు తెలిసినటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పార్టీలో ఇటువంటి బేవకూఫులుగా చాలామందే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 151 స్థానాలు ఇచ్చి ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాష్ట్ర ప్రజానీకానికి ఆ 5 సంవత్సరాలు మనం చుక్కలు చూపించింది పోగా ఈరోజు మళ్ళీ ఇటువంటి హౌలే మాటలు మాట్లాడుతున్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఇంకా ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఎందుకులే, సరే వాళ్ళందరూ కూడా మా పార్టీకి సంబంధించినటువంటి మాట్లాడేటువంటి వ్యాఖ్యలకు మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.